everyone, welcome back to our YouTube channel ATZ Knowledge. ఈరోజు మన ఈ వీడియోలో బయాలజీలోని జీవులు యొక్క పోషణ, వాటి యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మానవుడిలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి? మానవుడిలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఆహారం పూర్తిగా జీర్ణం అయ్యేందుకు కావలసినవి ఏవి? ఆహారం పూర్తిగా జీర్ణం అయ్యేందుకు కావలసినవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, ఎమైలేజ్. నిమ్న నేత్ర కోటర గ్రంథులు ఏ జీవులో లోపిస్తాయి? నిమ్న నేత్ర కోటర గ్రంథులు ఏ జీవిలో లోపిస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, మానవుడు. టయాలిన్ అనేది వేటిపై చర్య జరుపుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, పిండి పదార్థాలు. కింది వాటిలో మల కబలనానికి ఉదాహరణ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, కుందేలు. కానిబల్స్ కు ఉదాహరణ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, తేలు, పాము. సోడియం కోలైట్, సోడియం డిఆక్సికోలేట్ అనేవి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, పైత్యరస లవణాలు. ఈ కింది వాటిలో సరైనది ఏది? ఇవి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, పాల దంతాల సూత్రం వచ్చేసి 2102/2102. శాశ్వత దంతాల సూత్రం వచ్చేసి 2123/2123. దంతాల్లో అతి ఎక్కువ అగ్రచర్వణకాలు ఉంటాయి. పాల దంతాల సూత్రం వచ్చేసి 2102/2102. శాశ్వత దంతాల సూత్రం వచ్చేసి 2123/2123. దంతాల్లో అతి ఎక్కువ అగ్రచర్వణకాలు ఉంటాయి. ఈ 3 కూడా సరైన వాక్యాలు. 18 ఏళ్ల అమ్మాయికి ఉండే దంతాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, 28 లేదా 32. మానవుడిలో సంవరణి కండరాలు వ్యాకోచించినప్పుడు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, మలం పాయువు ద్వారా బయటకు పోతుంది. దంతాల యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, ఓడెంటాలజీ. గ్యాస్ట్రిన్ హార్మోన్ స్రవించే భాగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, జఠర నిర్గమ. మింగడం అనేది ఏ చర్య? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, నియంత్రిత చర్య. కింది వాక్యాలను పరిశీలించి సరైన జవాబును ఎంచుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4,
హాస్య కుహరంలో జీర్ణమైన ఆహారం బోలస్, జీర్ణాశయంలో జీర్ణమైన ఆహారం కైన్, చిన్న పేగులో జీర్ణమైన ఆహారం కైన్, నెమరు వేసే జంతువులో జీర్ణమైన ఆహారం కడ్. కైన్ ఏ స్థితిలో ఉంటుంది? కైన్ ఏ స్థితిలో ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఆమ్ల స్థితి. ఆమ్ల స్థితి. కింది వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి. అవరోహణ క్రమంలో అమర్చండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఉండూకం, శేషాంత్రికం, జేజునం, ఆంత్రమూలం. అవరోహణ క్రమం వచ్చేసి ఫస్ట్ వన్ ఉండూకం, సెకండ్ వన్ శేషాంత్రికం, థర్డ్ వన్ జేజునం, లాస్ట్ వన్ ఆంత్రమూలం. మానవుడి శరీరంలో ఉన్న అవశేష అవయవాల సంఖ్య ఎంత? మానవుని శరీరంలో ఉన్న అవశేష అవయవాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 180. 180. కాలేయం అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? కాలేయం యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 హెపటాలజీ. హెపటాలజీ. మ్యూసిన్ అనే శ్లేష్మ పదార్థాన్ని స్రవించేది ఏది? మ్యూసిన్ అనే శ్లేష్మ పదార్థాన్ని స్రవించేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 జఠర గ్రంథులు. జఠర గ్రంథులు. శరీర లోపల అతిపెద్ద అవయవం ఏది? శరీరం లోపల అతిపెద్ద అవయవం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 కాలేయం. కాలేయం. కింది వాటిలో ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? ఈ కింది వాటిలో ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 క్వాషియార్కర్. క్వాషియార్కర్. బెరిబెరి అనే వ్యాధిని తగ్గించే విటమిన్ ఏది? బెరిబెరి అనే వ్యాధిని తగ్గించే విటమిన్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 B1. B1. ఒక విద్యార్థిలో ముంజేతి వాపు గమనించిన ఉపాధ్యాయుడు అతడిని రోజు ఉదయం సాయంత్రం ఎండలో కూర్చోమని సూచించాడు. అయితే ఏ విటమిన్ కోసం ఈ సూచన అవసరం? ఒక విద్యార్థిలో ముంజేతి వాపు గమనించిన ఉపాధ్యాయుడు అతన్ని రోజు ఉదయం సాయంత్రం ఎండలో కూర్చోమని సూచించాడు. అయితే ఏ విటమిన్ కోసం ఈ సూచన అవసరం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 కాల్సిపెరాల్. కాల్సిపెరాల్. రెనిన్ అనే ఎంజైమ్ ఒక ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 పాలను పెరుగుగా మారుస్తుంది. పాలను పెరుగుగా మారుస్తుంది. కింది వాటిలో క్లోమరస్ ఎంజైమ్లు కానివి ఏవి? ఈ కింది వాటిలో క్లోమరస్ ఎంజైమ్లు కానివి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 పెప్సిన్. పెప్సిన్. బిరియాట్రిక్ సర్జరీ ఈ కింది వాటిలో దేనిని చేస్తారు? బిరియాట్రిక్ సర్జరీ కింది వాటిలో దేనికి చేస్తారు? బిరియాట్రిక్ సర్జరీ కింది వాటిలో దేనికి చేస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 జీర్ణాశయం. జీర్ణాశయం. ప్రోటీన్ల జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం ఏది? ప్రోటీన్ల జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 జీర్ణాశయం. జీర్ణాశయం. కింది వాటిలో జీర్ణరసాలు లేని రసం ఏది? కింది వాటిలో జీర్ణరసాలు లేని రసం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 క్లోమం. క్లోమం. కింది వాటిలో చిన్న పేగు ఉపరితల వైశాల్యాన్ని పెంచేవి ఏవి? కింది వాటిలో చిన్న పేగు ఉపరితల వైశాల్యాన్ని పెంచేవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 చూషకాలు. చూషకాలు.
మనం తీసుకునే ఆహారంలో సెల్యులోజ్ లేకపోతే ఏమవుతుంది? మనం తీసుకునే ఆహారంలో సెల్యులోజ్ లేకపోతే ఏమవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3. పేగుల కదలిక క్రమబద్ధంగా ఉండి మలబద్ధకం ఏర్పడుతుంది. పేగుల కదలిక క్రమబద్ధంగా ఉండి మలబద్ధకం ఏర్పడుతుంది.